की भारत माता की भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం जेपी नड्डा गारी नायकत्వం अमित शाह गारी नायकत्వం బండి సంజయ్ అన్న నాయకత్వం భారత్ మాతా की भारत అంతా స్పీడ్ గా ఉన్నారు. మరి గత 20 సంవత్సరాల నుండి చూస్తున్నాము. జగ్గారెడ్డి గారు మీరు జగ్గారెడ్డి గారు వినండి ఒకసారి, ఎక్కడైనా రాజీనామా చేస్తేనే అభివృద్ధికి సంబంధించినటువంటి పెద్ద మనిషిని రాష్ట్రపతిని చేసింది ఎవరైనా? అబ్దుల్ కలాం. ఎవరు చేసిర్రు? బీజేపీ ప్రభుత్వం చేసింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం గమనిస్తా ఉన్నాం. నిన్నటికి నిన్న మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ దగ్గర చెప్పుకోవడానికి ఏం లేక ఓటుకు 10,000 నుంచి 30,000 రూపాయలు ఇచ్చి అప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీ మీద అనేక కుయుక్తులు పన్ని ఊరికొక ఎమ్మెల్యేను ప్రతి ఊర్లో 100 గ్రామాల్లో అక్కడ పెట్టి ప్రతి ఊర్లో 3 కోట్ల రూపాయలు పంచిపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఒక బానిస ఎమ్మెల్యేను, ఒక దద్దమ్మ ఎమ్మెల్యేను గెలిపించినట్టు ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా నిన్నటి వరకు చూస్తా ఉన్నాం. మన యొక్క సంగారెడ్డి నియోజకవర్గం కూడా దానికి ఏం తీసుకోలే. 1995 నుంచి కూడా ఇదే జగ్గారెడ్డి, ఇదే ప్రభాకర్లు మన ద్వారా నాయకులుగా చలమనవుతున్నారు. నిజంగా చెప్తా ఉన్నాం, ఈ నియోజకవర్గం వెనుకబాటు పడడానికి వాళ్ళిద్దరు కారణం కాదా? ఆత్మకూరు గ్రామంని పక్కనే ఉన్న సింగూరు టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చెంది 100 ఫీట్ల రోడ్ వేసి ఒక అద్భుతమైన సుందర ప్రాంతం కూడా ఈ ఆత్మకూరును మలచొచ్చు. ఎన్నికలప్పుడు తప్ప ఈ యొక్క జగ్గారెడ్డి గాని లేకపోతే చింతా ప్రభాకర్ గాని మన గ్రామానికి వచ్చిరా అని అడుగుతా ఉన్నా. వచ్చిరా? కేవలం ఓట్ల రాజకీయాలు. మన యొక్క లింక్ రోడ్లు, మన చుట్టుపక్కల రోడ్లు, మనము ఇక్కడ నుంచి ఏటిగడ్డ సంఘం పోయే రోడ్డు చూసినప్పుడల్లా ఎంత దారుణంగా ఉంటది. అసలు ఆత్మకూరుకు నుంచి సదాశివపేటకి వెళ్ళాలంటే అనేక కంపెనీలు వచ్చినాయి, అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చినాయి. కనీసం డబల్ రోడ్ పోయే పరిస్థితి లేదు. మన ఇంటి నుంచి బండి వేసుకొని బయలుదేరితే ఎప్పుడు రోడ్డు ప్రమాదంలో మన బిడ్డ ఇంటికి ఎట్లా చేరుతారో కూడా తెలియని పరిస్థితి ఆత్మకూరు రోడ్డు పరిస్థితి. వీళ్ళు మాత్రం ప్రతి ఎన్నికల్లో కళ్ళబోల్లి మాటలు చెబుతూ ఓట్లు సంపాదిస్తూ వాళ్ళే గత 20 సంవత్సరాలుగా రాజ్యం చేస్తా ఉన్నారు. ఒకరు కాకపోతే ఒకరు ఏమన్నంటే ఉచితంగా ఇల్లు ఇస్తాం, డబల్ బెడ్రూమ్లు ఇస్తాం. మనది ఇచ్చిరా? ఎవరికి కూడా డబల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. కనీసం ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు జగ్గారెడ్డి. 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినటువంటి జగ్గారెడ్డి ప్రతి పేదవాళ్లకు ఇంటి పట్టాలు ఇస్తానని ఆత్మకూరులో ఎవరికన్నా ఇచ్చిండా? ఈ 15 ఏళ్లలో ఎవరికన్నా ఇచ్చిండా? కనీసం ఇక్కడనే అనేక పారిశ్రామిక ప్రాంతం ఇది. ఎంఆర్ఎఫ్ పరిశ్రమ గాని పెన్నార్ గాని అనేక ఇండస్ట్రీలు ఈ ప్రాంతంకి వస్తే కనీసం స్థానికులకు కొలువులు దొరుకుతున్నాయని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇంతకు ముందు ఏదో ఒక రాజకీయ పార్టీలో పనిచేసిన వాళ్ళైతే వాళ్ళకు ఏదో రకంగా చిన్నదో పెద్దదో ఏదో రకంగా ఒక రకమైన ఇబ్బంది ఉంటది. వీళ్ళంతా ఫ్రెష్ గా ఈ మధ్యనే ఓటు హక్కు ఉంది, ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. కాబట్టి వాళ్ళు చెబితే జనాన్ని ఇన్స్పైర్ చేయగలిగే శక్తి ఆ యువకులకు తప్పకుండా ఉంటది. ఎందుకంటే వాళ్ళందరూ సోషల్ మీడియా వారియర్స్ గా సోషల్ మీడియాను ఫాలో అవుతూ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల పట్ల పూర్తి అవగాహన ఉంటది. వాళ్ళు విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్లకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి తెలిసిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గురించి తెలిసిన ప్రతి విషయాన్ని ఈ గ్రామంలో ప్రతి ఇంటిని కడపను తట్టి లేపి వాళ్లను భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితులు చేయడంలో ఈ యువకుల ద్వారా ఈ ఆత్మకూరు విలేజ్ ల 100% రిజల్ట్ ను భారతీయ జనతా పార్టీ పొందుతుందని నేను మొట్టమొదట విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఈ యువకుల మీద భారతీయ జనతా పార్టీ పూర్తి విశ్వాసం ఉంటుంది. వాళ్ళ నేతృత్వంలో మేం పనిచేస్తాం. ఈ గ్రామంలో వాళ్లే మాకు నాయకులు. భవిష్యత్తులో ఈ 50 మంది యువకులు ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వీళ్ళలో నుండే వార్డు మెంబర్లు గాని, సర్పంచులు గాని, ఎంపీటీసీలు గాని ఈ రకంగా
స్థానికంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యువకుల్లో నుండి కావాలని భారతీయ జనతా పార్టీ ఆకాంక్షిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి సహాయ సహకారాలు మండల శాఖ గాని మేము గాని జిల్లా పార్టీ తరఫున గాని తప్పకుండా వాళ్ళకి అందజేసి వాళ్ళను వెన్నంటి ముందుకు నడుపుతాం. భారతీయ జనతా పార్టీని గ్రామంలో ఈ చుట్టుముట్టు ఏరియాలో బలోపేతం చేస్తాం. స్థానికంగా ఇవాళ బాగుపడతాము, మనకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది, అందరం బాగుపడతామనే ఉద్దేశంతో అందరూ ఎదురు చూసారు. కేసీఆర్ కల్లబల్లి మాటలకు నమ్మి కేసీఆర్ కు ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది తెలంగాణ ప్రజలు. ఈ రోజు ప్రభుత్వం అప్పచెప్తే రాష్ట్రాన్ని నడి సముద్రంలో తీసుకుపోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ అప్పుల పాలు చేయడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక మచ్చ లేకుండా భారతదేశాన్ని వేరే దేశాలలో ఒక మంచి నాయకుడని పేరు తెచ్చుకున్న మన మోదీ గారి ప్రభుత్వంలో ఎన్ని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినా అవి చెప్పకుండా పేరు మార్చి తన సొంత డబ్బులతో చేస్తున్నట్టుగా ఇక్కడ ప్రచారం చేసుకుంటాడు కేసీఆర్. అటువంటి మాటలను నమ్మకుండా మనం కేంద్రం నుండి ఏవైతే నిధులు ఇచ్చారో గ్రామాలలో తెలియపరచాలి. ఈ రోజు ఎరువులను చూసినా మళ్ళీ రేషన్ బియ్యం ఇచ్చిన 29 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 రూపాయి లబ్ధిదారుడు ఇస్తుండు. ఇలాంటి ఎన్నో చక్కటి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారు. కానీ ఇక్కడ తెలియపరచడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి మరి ఈ రోజు ఎంతమంది యువకులు జాయిన్ కావడం, ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ గెలుస్తే ఇక్కడ ఏం జరుగుతుంది, మన రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుందని మీరు చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి యువకులు చాలా మంది మండల్లో 1000 మంది యువకులు జాయిన్ కావడం జరుగుతుంది. మరి ఈ రోజు ఆత్మకూరు తను రావడం జరిగింది. యువత అంతా కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా తను యువతకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. యూతే ముందుండాలి, రేపు పొద్దుగల్లా సమాజాన్ని నడిపించాలంటే యూత్ బాగుండాలి, యూత్ అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో బీజేపీ పార్టీ ముందుకెళ్తుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజల సాధక బాధకాలను అర్థం చేసుకొని వాళ్ళ వెన్నంటి ఉండి ముందుకెళ్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న గారు అధ్యక్షులైన తర్వాత ఎన్నోసార్లు ఈ యువత గురించి పోరాడడం జరిగింది. ఎన్నోసార్లు అంటే 100 సార్లు యువతకు ఉద్యోగాలు రావాలి, బడుగు బలహీన వర్గాలు ముందుకెళ్లాలి, అభివృద్ధి చెందాలనే ఆలోచనతో సంజయ్ అన్న కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వారు ఇచ్చిన ప్రతి పిలుపులో కూడా ప్రతి కార్యక్రమం విజయవంతం కావడానికి కారణం యువతనే. ఈ యొక్క యువత బీజేపీ వైపు చూస్తుంది. టీఆర్ఎస్ పార్టీని చూసినాం, కాంగ్రెస్ పార్టీని చూసినాం, తెలుగుదేశాన్ని చూసినాం, అన్ని పార్టీలను చూసినాం. అందరూ కూడా వారిని విశ్వసించి గెలిపిస్తే విశ్వాసఘాతకంగా విశ్వాసం కోల్పోయి గెలవంగానే పార్టీలు మారుతున్నారు, అమ్ముడు పోతున్నారు. కేవలం ఒక బీజేపీ నాయకులు తప్ప వాళ్ళే గెలిచిన పార్టీలో ఉంటారు, ఏదైతే చెప్తారో అదే చేస్తారు, ప్రజలకు నమ్మకంగా ఉంటారనే విశ్వాసం అందరికీ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆత్మకూరు గ్రామం నుండి ఈరోజు పెద్ద ఎత్తున యువకులు భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషమైన విషయం. మరి మండల్లో ప్రతి గ్రామం నుండి ఈరోజు పెద్ద ఎత్తున చేరికలు ముందున్నాయి. మరి భారతీయ జనతా పార్టీ అయితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి యువకులందరూ ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి తెలియపరుస్తున్నారు. గ్రామంలో గ్రాస్వేడ్ మండలంలో యువత పెద్ద ఎత్తున జాయిన్ అయినరు. యొక్క శివరాజ్ పాటిల్ గారి యొక్క ప్రోద్బలంతో మన అంబదాసు అంజీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరం రావడం జరిగింది. ఈ యువత అంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నది. దేశమంతా
బీజేపీ వైపు చూస్తున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆశా కిరణం. దేశంలో సామాన్య మానవుడు కూడా అభివృద్ధి చెందాలి, కుగ్రామం కూడా అభివృద్ధి చెందాలి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ముందుకు పోతుండ్రు. అందులో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ సంజయ్ అన్న గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడుతూ ముందుకెళ్ళడం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు వారికి నమ్మి విశ్వసించి ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళు విశ్వాసఘాతకులై ప్రజల రక్తాన్ని తాగడానికి కూడా వెనుకాడతలేరు. ఇప్పటి వరకు కూడా ఉద్యమ సమయంలో 1200 మంది తెలంగాణ రాష్ట్రం గురించి చనిపోతే 1200 మంది లిస్టు వాళ్ళ కుటుంబాలను ఇప్పటి వరకు వారు నిర్ధారించిన సంఘటన లేదు. అంటే 2 టర్ములు పూర్తిగా వస్తుంది, 8 ఏళ్ళు పైబడి అవుతుంది. ఇప్పటి వరకు ఆ యొక్క తెలంగాణ సమయంలో ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో యువత అంతా వాళ్ళ కుటుంబాలకు మేలు చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి, యువతకు ఉద్యోగాలు ఇప్పించాలనే ఆలోచన వాళ్ళకు వెంట్రుక మందం కూడా లేదు. ఉద్ధస్తమానము రాష్ట్ర ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఆలోచన వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ పాలన, వాళ్ళు బాగుపడడం తప్ప మన రాష్ట్రం గురించి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ గురించి పట్టించుకున్న పాపాన పోలే. పైపెచ్చు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళల విషయంలో కూడా మనం చూస్తూ వస్తున్నాం. మనం మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 5 సంవత్సరాలు నిజంగా సిగ్గుచేటు మన రాష్ట్రంలో. నిజంగా ప్రజలు అసలు సమాజం తలంచుకునే విధంగా ఉంది. ఫస్ట్ టర్మ్ అంతా కూడా క్యాబినెట్లో ఒక మహిళను తీసుకునే పరిస్థితి లేదు. మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో ఒక మహిళ లేదు. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అయిన తర్వాత రెండోసారి కూడా వాళ్ళని నమ్మి మళ్ళీ విశ్వసించి వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తాయనను 2 సంవత్సరాలు 2 సంవత్సరాల దాకా కూడా ఎవరిని కూడా మహిళను తీసుకోలేదు. ఎప్పుడు తీసుకున్న మహిళను క్యాబినెట్లు అంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క